వైఎస్ఆర్సీపీ ఓటర్లు జర భద్రం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓటర్లు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలేమో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మీ ఓట్లు ఏ క్షణమైనా పోవచ్చేమో. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. అక్కడికి వెళ్తున్నాం, అక్కడ వద్దంటారు, ఎక్కడికి వెళ్ళాలా? అక్కడ వద్దన్నారు, అక్కడికి వెళ్తున్నాం, అక్కడ వద్దంటారు, ఎక్కడికి వెళ్ళాలా? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో? నేను అడిగేది మిమ్మల్ని చెప్తున్నా. మేము కమిషనర్ గారు కలిసాం. కమిషనర్ గారు కలిసిన తర్వాత మేము మాట్లాడినటువంటి అంశాలని మీడియాతో మాట్లాడుతున్నాం. మీడియాతో మాట్లాడితే అక్కడ కూర్చోరు, ఆడ పెట్టారు, అక్కడికి వచ్చాం, అక్కడ లేదన్నారు, ఇక్కడ వద్దు మీరు అనుకున్నారు, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేప్పుడు మీ అక్కడ కూడా అమ్ముతారు, నాకు అర్థం కదా, ఎక్కడ మాట్లాడాలా? వైఎస్ఆర్సీపీ ఓటర్లు జర భద్రం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓటర్లు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలేమో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మీ ఓట్లు ఏ క్షణమైనా పోవచ్చేమో. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. కాబట్టి కొంచెం హుషారుగా ఉండటం మంచిదేమో వైఎస్ఆర్సీపీ ఓటర్లు అందరూ కూడా. ఎందుకంటే ఏదైతే కొన్ని ఆధారాలతోటి నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, ఈసీ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళి వాళ్ళు తమ దగ్గర ఉన్న ఆధారాల్ని ఎలక్షన్ కమిషనర్కి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ తోటి ఏవేవైతే మాట్లాడారో అవే మాటలు బయటకు వచ్చి మాట్లాడతారంటే బయట ఒప్పుకోవాలి. అక్కడ కుదరదన్నారు, మాట్లాడొద్దన్నారు. కానీ ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఎక్కడో విన్నాం కదా మనం, ఓట్ల తొలగింపు కార్యక్రమం అంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు అనేది జరగబోతుంది, ఆ ప్రక్రియ మొదలైపోయింది అనేది కనుక మాటలు వినిపిస్తున్నాయి. వాటిలో వాస్తవం ఎంత? ఎక్కడో విన్నాం మనం, పశ్చిమ బెంగాలో, లేకపోతే బెంగాలో, లేకపోతే మహారాష్ట్రనో, లేకపోతే ఇలాగా తమిళనాడు, లేకపోతే అక్కడక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో మనం విన్నాం. భారీగా ఓట్లు తొలగించారు కాబట్టి ఓటర్లు భారీగా తీసేశారు అనేది మనం విన్నాం. అది అలా ఇలా మొత్తానికి ఎలాగైతే ఏపీ దాకా పాకిందా? ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అని తెలిస్తే చాలా ఓటు తీసేస్తున్నారా? కానీ ఏం జరుగుతుంది అసలు? ఏది ప్రమాదం అని చెప్తున్నారో ఆ యాప్ ఏంటది? టీడీపీది ఆ యాప్ అని చెప్తున్న ఆ యాప్ పేరేంటి? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓటర్లన్నీ తొలగించేసినట్టేనా, తొలగించేస్తారా ఏంటనేది మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక, ఇంతకుముందు అసెంబ్లీలో జరిగిన తర్వాత మాట్లాడిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఏమేమి మాట్లాడారేంటని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవారు లేదా? అలాగే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చినా లేదా ప్రభుత్వ అధికారులను కలిసినా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేవారా లేదా? ఇది క్రమంగా వచ్చేదే, ఎప్పటి నుంచో ఉన్నది. ఇది ఆనవాయితీ కింద బయట చెప్తారు, లోపల జరిగిన విషయాల్ని బయట ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. కాకపోతే నిన్న అలా జరగల. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడాను వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఎలక్షన్ కమిషనర్కి కొన్ని ఆధారాలు చూపించారు. ఆ ఆధారాల గురించి చెప్పరావాలా? ఆ ఆధారాలు ఏంటంటే కనుక, ఏదైతే వాస్తవంగా అయితే కనుక అంటే భయపడుతున్నారా వైఎస్ఆర్సీపీ భయపడుతున్నటువంటి అంశం ఏంటంటే మై టీడీపీ యాప్. విన్నారా ఈ యాప్? మై టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకు? అర్థమైందా మీకు? ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది వాస్తవంగా అయితే కనుక. అంతేకాదు, ఏదైతే అంటే ఈసీ వద్ద ఉండాల్సిన ఓటర్ లిస్టు టీడీపీ ఏజెంట్ల వద్ద ఎందుకు ఉంది? వాళ్ళ దగ్గర ఎలా ప్రత్యక్షమయ్యింది? అర్థమైందా? అంతేకాదు, ఏపీలో ఓట్ల సవరణలో టీడీపీ ఎందుకు చొరబడుతుంది? అసలు టీడీపీకి సంబంధం ఏంటి? తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పుదారిలో జరుగుతుందన్న వైఎస్ఆర్సీపీ తమ వాదనని ఎందుకని ప్రెస్ మీట్ పెట్టి బయట చెప్పనవడం వల్ల వాళ్ళు గొంతెందుకు నొక్కేస్తున్నారు? చాలా అనుమానాలు ఉన్నాయి. తమ బిఎల్ఏలు ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసర్లు, తమ బిఎల్ఏ ద్వారా వైఎస్ఆర్సీపీ ఓటర్ల వ్యక్తిగత వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? అర్థమైందా? కాబట్టి కులం, మతం, ఇంట్లో ఉండే వారి సంఖ్య సహా అన్ని వివరాలు సేకరించడంతో పాటు మరికొన్ని వివరాలు కూడా ఎందుకని సేకరిస్తున్నారు? అవసరమైనవి మాత్రమే ఎందుకని అడగటం వల్ల ఇలాంటి అనుమానాలు. ఓట్ల తొలగింపునకై మై టీడీపీ పాస్పోర్ట్ పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని తయారు చేసి ఆ యాప్ ద్వారా ఓటర్లను వాళ్ళ ఓట్లు తీసేసే కార్యక్రమం అయితే చేయబోతుంది అని
వైఎస్ఆర్సీపీ దారుణంగా అయితే కనుక ప్రతిఘటిస్తుంది. దీని గురించి ఎలక్షన్ కమిషనర్ దగ్గర కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది. అంతేకాదు ఒక్కో బిఎల్ఏ ద్వారా సుమారుగా ఒక్కో బిఎల్ఏ ద్వారా 50 వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగించేలా కుట్రలు జరుగుతున్నాయి అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆరోపణలు. కాబట్టి ఇవన్నీ నిజమైతే కనుక చాలా పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందని చెప్పాలి, ఇవన్నీ నిజమైతే కనుక. కాబట్టి అందుగురించే నేను చెప్పా స్టార్టింగ్లో, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక పారా హుషార్ నిజంగా. కాబట్టి మీ ఓటు మీకుందా లేదా, మీ ఓటు ఉంచారా లేదా తీసేశారా, కాబట్టి చాలా జాగ్రత్త. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికి ఇస్తున్నారు, మీ ఓటు హక్కు భద్రంగా కాపాడుకునే బాధ్యత మీది. కాబట్టి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద, అందరి మీద కూడా ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మన ఓటుని మనమే కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ఓట్లన్నీ ఖలాస్, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్త పడాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది. కాబట్టి ఎవరైతే బిఎల్ఏలు మీ ఇంటి వద్దకు వస్తున్నారో వాళ్ళు బిఎల్ఏలా లేకపోతే టీడీపీ ఏజెంట్లా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి టీడీపీ ఏజెంట్లుగానే బిఎల్ఏలు చాలామంది మారారు, వాళ్ళే వస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తుంది. ఆ ఆరోపణలన్నీ పక్కన పెడితే కనుక మీకు మీరుగా చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం అయితే మీకు ఉంది. ఖచ్చితంగా ఆ పరిజ్ఞానం మీకు ఖచ్చితంగా కావాలి. మన ఓటుకు తగ్గ వివరాలు ఇస్తున్నామా, అంతకు మించి మనం ఆధారాలు ఏమన్నా ఇస్తున్నామా, మన వివరాలు ఏమన్నా ఇస్తున్నామా, వాళ్ళు సేకరిస్తున్న వివరాలని ఎక్కడ పొందుపరుస్తున్నారు, దేంట్లో పొందుపరుస్తున్నారు అని మీరు తెలుసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి జ్ఞానం మీకు ఉండాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. లేదంటే కనుక చెప్తున్నాను కదా, ఎక్కడో రాష్ట్రంలో ఏదో రాష్ట్రంలో ఇన్ని లక్షల ఓట్లు పోయాయి, ఇన్ని లక్షల ఓట్లు పోయాయని చదివాం, విన్నాం. ఇప్పుడు అదే పరిస్థితి మనకు రాబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వివరాలు అయితే కనుక చాలా జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే కనుక, కాబట్టి అంటే ఒకసారి నేను వీడియో పెడతాను, నేను ఆ వీడియో కూడా చూడండి మీరు. ఎందుకంటే ఏదైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో టీడీపీ చొరబాటు జరుగుతుంది, టీడీపీ ఏజెంట్లు కూడా ఉంటున్నారు, టీడీపీ ఏజెంట్లు వెళ్తున్నారు, తమ ఏజెంట్లుగా మార్చుకున్నారు బిఎల్ఏలని అని ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుందో దానికి తగ్గ ఆధారాలు ఏవైతే ఉందో ఆధారాలు పుచ్చుకుని ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడ ఈ సబ్మిట్ చేసిన ఆధారాన్ని బయటకు వచ్చి మాట్లాడతానని ఒప్పుకోలేదే. ఇది ఎక్కడ సంస్కృతి, ఇది ఎక్కడ రాజకీయం? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే, ఇంత దారుణమా? ఇప్పుడు అసెంబ్లీ హాల్లో మాట్లాడింది బయటకు వచ్చి మాట్లాడతారు, ఇది సమంజసం? ఇప్పుడు సహజంగా జరిగేది అది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే, వినతి పత్రాలకు వెళ్తే, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఇది సహజం, ఇప్పుడు జరిగితే. ఇప్పుడేంటి కొత్త ధోరణి? ఎందుకని మాట్లాడిన వాళ్ళు ఎందుకని? ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అసలు క్లియర్గా. ఒక్కసారి చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, ఎక్కువ మందికి చేరాలి. అక్కడికి వెళ్తున్నాం, అక్కడ వద్దంటారు, ఎక్కడికి వెళ్ళాలా? అక్కడ వద్దన్నారు, అక్కడికి వెళ్తున్నాం, అక్కడ వద్దంటారు, ఎక్కడికి వెళ్ళాలా? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో? నేను అడిగేది మిమ్మల్ని. మేము కమిషనర్ గారు కలిసిన తర్వాత మేము మాట్లాడినటువంటి అంశాలని మీడియాతో మాట్లాడుతున్నాం. మీడియాతో మాట్లాడితే అక్కడ కూర్చోరు, ఆడ పెట్టారు, అక్కడికి వచ్చాం, అక్కడ లేదన్నారు, ఇక్కడ వద్దు మీరు అనుకున్నారు, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేప్పుడు మీ అక్కడ కూడా అమ్ముతారు, నాకు అర్థం కదా, ఎక్కడ మాట్లాడాలా? ఎక్కడ ఎవరు? మేము ఎక్కడ మాట్లాడాలా? ఎమ్మెల్సీలు మేము ఎక్కడ మాట్లాడాలా? ఎక్కడ మాట్లాడాలి చెప్పు. గొప్ప కాదు ఏంటండి, గొప్ప కాదు ఏంటండి, గొప్ప కాదు మాట్లాడాలి. మరి అనాథకాలు అంత అన్యాయం. మరి అందరూ మెసేజ్ పెట్టి అందరికి అన్యాయం. మరి మీడియాతో కూడా మేము మాట్లాడే అవసరం ఏం చెప్పాలనేది మీ ఇష్టం వచ్చి రూల్స్ పెట్టబాకండి. లేదా జరిగిందా వచ్చిన వాళ్ళ ఎమ్మెల్సీ మాట్లాడతారు కూడా మాకు రైట్లేదా? ఏంటి అసలు అర్థం కదా? ఏం జరుగుతుంది? కమిషనర్ తో మేము ఏం మాట్లాడాము, ఇలా చెప్పామండి. ప్రజలు తెలియదు తప్ప మేము మాట్లాడమండి. ఇక్కడే మాట్లాడతాము, ఇక్కడే మాట్లాడతాం మేము. పద్ధతి ఏముంది? 2019 నుంచి 24 వరకు ఎదురు తెలుసుకోవాలి. నీకు తెలియదా? నీకు తెలియదు అసలు.
మీకు ఐడియా ఉన్నట్లేదు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాట్లాడతాం ఇంతకుముందు ఇక్కడ